వెల్కమ్ బ్యాక్. ప్రముఖ దివ్యక్షేత్రంగా కాకినాడ రూరల్ ఇంద్రపాలెంలోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయం విరాజిల్లుతోంది. స్వామివారికి కొన్ని రోజుల క్రితం నాణేలతో అలంకారం చేశారు. ఆదివారం ఆ అలంకారం తీసి ఆ నాణేలను ప్రసాదంగా అందజేసినట్లు ఆలయ అర్చకులు సతీష్ కుమార్ ఆచార్యులు వెల్లడించారు. అలంకరించినటువంటి రూపాయి కాయల్ని ఈరోజు భక్తులందరికీ కూడా అందజేయడం జరుగుతోంది. దాదాపు 20,000 రూపాయలని మనం అలంకరించడం జరిగింది. తొలి ఏకాదశి రోజున భక్తుల సహకారంతో ఆలయ కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క రూపాయి కాయల్ని ప్రతి ఒక్క భక్తులకు కూడా ఒక్కొక్క రూపాయి కాయల్ని ఈరోజు భక్తులందరికీ కూడా వితరణ కార్యక్రమం చేయడం జరుగుతోంది. అదేవిధంగా భక్తుల సహకారంతో స్వామివారికి చేయించినటువంటి ఇతర కవచము 10 చేతుల్ని కూడా ఈరోజు అలంకరించడం జరిగింది. మిగతా కవచము శ్రావణ మాసం లోపుగా దాన్ని అలంకరించడానికి ప్రయత్నం చేస్తున్నాము. స్వామివారికి మిగతా పూర్తి కవచం కూడా రాబోతోంది. ఇతరులో ఆ కవచం మొత్తం కూడా శ్రావణ మాసం అయ్యేలోపు ఈ యొక్క కవచాన్ని అలంకరించాలని సత్సంకల్పంతో ఆలయ కమిటీ వారు ఉన్నారు. అలాగే ఈ యొక్క రాబోయే శ్రావణ మాసంలో కూడా విశేష పూజా కార్యక్రమాలు ఉంటాయి. ప్రతిరోజు కూడా నిత్య కుంకుమార్చన కార్యక్రమాలు. అలాగే శ్రావణ మాసం 3వ శనివారము లక్ష్మీ అమ్మవారికి గాజుల అలంకరణ జరుగుతుంది. మొత్తం అన్ని గాజులతో అలంకరణ జరుగుతుంది. ఈ గాజుల అలంకరణ కూడా భక్తులు సహకరించి ప్రతి ఒక్కరూ కూడా గాజులు సమర్పించి లక్ష్మీ అమ్మవారి కృపకు పాత్రలుగా కూర్చున్నాం. మన తొలి ఏకాదశి సందర్భంగా